నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఏలూరు నగరంలో 13 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అకాడమీ కోచ్ గంజి యోహాన్ మాట్లాడుతూ చెస్ పోటీలు విద్యార్థుల ప్రతిభను వెలికితీసి వారి ఉన్నతికి దోహదపడతాయన్నారు. విజేతలకు 25,000 వరకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు, షీల్డ్లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యాలయ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. నేను ఈ చెస్ కాంపిటీషన్స్ గురించి సార్ని ఎంక్వైరీ చేసి జాయిన్ చేశాను. ఒక నెల రోజులే నేను జాయిన్ చేసి నెల రోజుల్లోనే స్టేట్ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయడానికి సార్ చాలా ప్రాక్టీస్ ఇచ్చింది మా పిల్లలకి. మేము 8 months అయిందండి సార్ దగ్గర జాయిన్ చేసి. ఇప్పటికి మా అబ్బాయి 4 స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఆడాడు. డిస్ట్రిక్ట్ అయితే అసలు నెంబర్ ఆఫ్ ఆడాడు. చాలా క్విక్గా నేర్పిస్తారండి సార్. ఎట్లా అంటే మేము అసలు ఇలా స్టేట్ ఇట్లా డిస్ట్రిక్ట్ ఎంత త్వరగా 8 months వస్తుందని అయితే అసలు అనుకోలేదు. అలాంటిది మేము ఫస్ట్ 3 monthsలోనే మా అబ్బాయి 2 డిస్ట్రిక్ట్లు కొట్టాడు. మరి 4వ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అలాగే సిద్ధార్థ యాజమాన్య వారు చెస్ టోర్నమెంట్ కానీ చెస్ కోచింగ్ పరంగా మరి మొదటి నుంచి చెస్ని ఎంతో మరి భారతదేశం చెస్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నాడు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈ యొక్క నలుగురు నుంచి 110 మంది పైబడి మరి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మరి దీనికి మరి మహేష్ గారు కానీ అలాగే మరి విజయ్ గారు మరి అలాగే మన దేవ నుంచి మాధవ్ కిషోర్ గారు కూడా. ఏలూరు జిల్లా కైక్లూరు మండలంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆదివాసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పైడిమర్రి మల్యాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలు సుపరిపాలన దిశగా అభివృద్ధి సాధిస్తేనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రీన్ విలేజ్ లో ఈ రోజు పెద్ద రోడ్లు 2 రోడ్లని ఇవాళ ఎంతో అభివృద్ధి చేస్తా రోడ్లు పడుతున్నాయి అంటే అక్కడ ఉన్న ఇళ్ల వాళ్ళకి కానీ ప్రజలకు కానీ సంస్కృతం చేస్తాం. కాబట్టి ఈ రోజు అభివృద్ధి పథంలో వస్తున్న ముందుకెళ్తున్నందుకు మనందరం కూడా ఇవాళ పంచాయతీ సిబ్బందులకు, వివిధ శాఖాధికారులకు, అదేవిధంగా ప్రజల్లో కూడా మార్పు వచ్చి మన ఊరు మన గ్రామం బాగుండాలని చెప్పి అందరికీ మార్పు రావాలని చెప్పి ఈరోజు ఈ పురస్కరించుకుని మన కైకలూరు నియోజకవర్గ కేంద్రమైన కైకలూరులో మన గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించడం మనందరికీ ఆనందదాయకం. అదేవిధంగా నాతో పాటు వేదికను అలంకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదివాసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పైడిమర్రి మల్యాద్రి గారికి, అందులో భాగంగానే మనం ఈ గ్రామ పంచాయతీలు పల్లెలన్నీ అభివృద్ధి చెందుతనే దేశానికి పట్టుకోమలో ఈ అభివృద్ధి చెందే భాగస్వామ్యంలో మన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సిబ్బంది కానీ అదేవిధంగా అధికార యంత్రాంగం కానీ సమర్థవంతంగా పనిచేస్తే మనం సప్లీపట్నం నుంచి చివరి వరకు అదేవిధంగా కైకలూరు పట్టణంలో కూడా మనం అందరం చూసాం. సంవత్సరం క్రితం నుంచి చాలా బాగు చేసి కాలువలు చాలా సుందరీకరణ చేస్తే అక్కడ అనధికారికంగా ఉన్న ప్రజలే వాళ్ళ అవగాహన లేకపోతే అశ్రద్ధతోనో ఆ చెత్తను తీసుకొచ్చి అక్కడ ఎక్కడికక్కడే మనకు డంపింగ్ ఉన్నాయి. మనకి ఎక్కడికైనా తూములు పెట్టి పంచాయతీ సిబ్బంది వెళ్ళి పారిశుద్ధ్య కార్మికులు రిక్షాలు వేసుకొచ్చిన సందర్భాలు మనందరికీ తెలుసు. కానీ కొంతమంది నాశనం చేసే విధంగా ఉన్నారు. ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎవరో ఎమ్మెల్యే గారు చేస్తారు, ఎంపీ గారు చేస్తారు, లేకపోతే సర్పంచ్ గారు చేస్తారు. అదేవిధంగా విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం మండవకొరటిలో రైతులు మహారాజా చెరువు ఆక్రమణలపై ఆందోళన చేపట్టారు. సుమారు 300 ఎకరాల చెరువులో 80 ఎకరాల కబ్జాకు గురయ్యాయని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. ఈ చెరువు ద్వారా 3,500 ఎకరాల ఆయకట్టు సాగునీరు పొందుతుందని రైతులు పేర్కొన్నారు. ఇటీవలే కొందరు భూమిని ఆక్రమించి చదును చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే సర్వే చేసి చెరువును కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. కనీసం 80 వెంటనే దీన్ని ప్రభుత్వం స్పందించి దీన్ని యాక్షన్ తీసుకోకపోతే చాలా ఉధృతం అవుద్ది. పంచాయతీలో ఉన్నటువంటి మహారాజా చెరువు 71వ సర్వే నెంబర్ గల ఈ చెరువుకి 300 ఎకరం ఆయకట్టు ఉంది. ఆయకట్టు చివరి ప్రాంతాల్లో 2,500 ఎకరం ఆయకట్టు నీరు కలుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము వారం రోజుల నుంచి కూడా 100 ఎకరాల భూమి కబ్జా జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉంటూ ఇప్పుడు 4 ఎకరాల భూమి ప్రజెంట్ వచ్చి ఈరోజు
నేటి వరకు కూడా పెద్ద ఎత్తున మట్టి మానం వేసి ఉన్నారు. దీన్ని మేము సభాముఖంగా అందరూ కూడా ఈ 100 మంది 200 మంది జనాభా వచ్చి ఈ కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి చూసి పరీక్షించుగా ఇక్కడ దామోదరరావు అండి, పోతురాజు దామోదరరావు. ఈ ఆయకట్టు ఇది మండాకురుటి మహారాజ్ చెరువు కింద ఆయకట్టు మీద మేము వ్యవసాయం పండిస్తున్నాము. వరిసేని జొన్నసేని 2 పంటలు కూడా ఇదే ఆధారం, ఇది జల ఆధారం మీద మేము బతుకుతున్నాము. కానీ ఈ మధ్యనే 1 వారం రోజుల క్రితం ఎవరో ఒక అతను వచ్చి సుమారుగా ఒక 6 ఎకరాల భూమి ట్రాక్టర్లు కుక్కర్లు తెచ్చి మట్టి వేయడం జరిగింది. అది మాకు మా ఊరికి తెలిసింది అనమాట. తెలిసిన వెంటనే సుమారుగా ఒక 150 మంది 200 మంది మా గ్రామస్తులు అందరం కూడా రావడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా ఎంఆర్ ఆఫీస్కి 2 సార్లు తిరిగేసి కంప్లైంట్ ఇచ్చాము. కానీ ఎటువంటి స్పందన కూడా కనిపించట్లేదు. ఈ గ్రామం నుండి చాలా ఉధృత మొదలవుద్దేమని భయంగా ఉంది. దయచేసి అధికారులు వెంటనే స్పందించి దీన్ని నివారిస్తారని కోరుతున్నాము. లేకపోతే ఇది ఎటు దారి చేస్తుందో కూడా తెలియదు. మహారాజు చెరువు సరైన అధికారులు స్పందించిన ఎడల తీవ్రంగా ఉంటాయి పరిణామాలు మాత్రం. కడప సిటీలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కార్పొరేషన్ కమిషన్ రాకేష్ చంద్ర సన్మానించారు. విద్యార్థులకు మెమోంటోలు, సర్టిఫికేట్లు అందజేసి అభినందనలు తెలిపారు. అలాగే విద్యార్థులను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లను ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంఈఓ కార్పొరేషన్ సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెలివితేటల్లో ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపించి మన ముందు కూర్చున్న హెచ్ఎం సార్ రెడీ సార్. కష్టపడి వారి యొక్క మొదటి విజయాన్ని నమోదు చేసుకున్నారు. 583 మార్కులతో మొదటి మార్కులు మనకి తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత ప్రతి స్కూల్లో కూడా 8 స్కూల్స్ ఉన్నాయి. 8 స్కూల్స్లో కూడా ఉన్న ప్రతి మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు కడప నగరపాలక సంస్థ తరపున స్ఫూర్తి వారి యొక్క విజయానికి గుర్తింపుగా ఒక చిన్న మొమెంటో ఇచ్చి మొదటి విజయానికి బహుమానంగా మేము ఇచ్చాము. ఈ విజయాన్ని కొనసాగిస్తూ వారు రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప స్థానాన్ని తీసుకురాగలదు. చదువుతో ఈ సమాజంలో ఎంతటి రుగ్మతనైనా ఎంతటి అసమానతనైనా మనం తొలగించవచ్చని నిరూపించి చదువు అందరికీ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మన భారత రాజ్యాంగం ప్రసాదించిన అలాంటి ప్లాస్టిక్ని మనం కడప నగరం నుంచి పారదోలాలని చెప్పేసి మేము ప్రతిరోజు కూడా ప్లాస్టిక్ రైడ్ చేస్తూ కవర్లు కానీ ప్లాస్టిక్ సంచులు కానీ ప్లాస్టిక్ సంబంధించిన గ్లాసులు, ప్లేట్లు ఇలాంటి వస్తువులు కానీ అన్నింటినీ సీజ్ చేయడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అంటూ మా మంత్రివర్యులు నారాయణ గారు కూడా ఈ యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు కూడా ఎంతో వాటిని ప్రమోట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈరోజు ప్లాస్టిక్ నుంచి కూడా ఈ కడప నగరాన్ని, మరి ముఖ్యంగా కడప నగరపాలక సంస్థను ప్లాస్టిక్ ఫ్రీ ఆఫీస్గా కడప నగరపాలక సంస్థను తీసుకోవడం జరిగింది. దీని అంతటికీ మా ఆఫీస్ సిబ్బందితో పాటు కడప నగర 539 మార్క్స్ రావడానికి మా టీचर्स ఎంతో ప్రోత్సహించారు. यहाँ मौजूद हमारे जनाब को मेरी तरफ से अस्सलाम वालेकुम. ऊंच नीच नेस 12 की तरह लता करते हो ऊंच नीच नेस టాలెంట్లో తెలివితేటల్లో ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపించి మన ముందు కూర్చున్న హెచ్ఎం సార్ రెడీ సార్. సార్ రెడీ సార్. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎస్ఎస్ మాల్ వ్యవహారంపై ఉక్కు ప్రవీణ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టీఐ ఆధారాలతో మాల్కు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండానే నడుస్తుందని పేర్కొంటూ అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుపట్టారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. హాల్లో భద్రతా ప్రమాణాలు లేకపోతే ప్రమాదాలకు అధికారులు బాధ్యత వహించాలని హెచ్చరించారు. అందరికీ ప్రొద్దుటూరులో నడిబొడ్డున ఉన్నటువంటి ఎస్ఎస్ మాల్లో జరిగినటువంటి అవినీతి గురించి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి ధనదాహానికి
ఆయన ఏం చేసినాడు, ఇప్పటి వరకు దాని మీద ఏం జరిగింది, దాని మీద పూర్తిగా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎస్ఎస్ మాల్ అనేది రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసిన అవినీతి పార్టీ యాక్ట్ పెడితే క్లియర్గా మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినదేమంటే పాయింట్ నెంబర్ 1, ఈ ఎస్ఎస్ మాల్కు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా అని అడిగిన. ఇదిగో ఈడ చూడండి, ఈ యు ఆర్ ఏ ఫెయిల్యూర్ అపోజిషన్ లీడర్, యు ఆర్ ఏ ఫెయిల్యూర్ పక్ష నాయకుడిగా నువ్వు చెయ్యి. మాడెం సుధాకర్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వకపోతే ధనా చేస్తావు. ఇదేమి అంటే వీడికి రాలేవా ఎస్ఎస్ మాల్ కాడికి? ఖచ్చితంగా ఈ ఎస్ఎస్ మాల్కు సంబంధించిన దాని మీద ముఖ్యమంత్రి గారి రిపోర్టుకు పంపిమన్నాడు. ఖచ్చితంగా దొరుకుతారు. ఆ రోజు ఉన్నటువంటి కరెంట్ ఇచ్చిన ఆఫీసర్లు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, నువ్వు కానీ ఏమేమి అవినీతి ఉన్నాయో అన్నీ బయటకు వస్తాయి. ఆ రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్న దగ్గర ఒక నిజాయితీ ఉందన్నా, నీకు తెలియని నిజాయితీ అన్నాడు. ఏందయ్యా ఆయన దగ్గర ఏం నిజాయితీ ఉంది అన్నా? ఒక ఇష్యూలో కానీ ఒక వ్యక్తి దగ్గర కానీ లెక్క తీసుకునేందుకే సపోర్ట్ ఉంటాడన్నా. అది అన్యాయమైంది కానీ, దొంగది కానీ, అది ఏదన్నా కానీనా రాచమల్లు ప్రసాద్ దగ్గర ఒక్క నిజాయితీ ఉంది అంటే నేను అప్పుడు అడిగిన. అందుకే నా మార్చి స్కూల్లో మాట్లాడడం అంటే అవన్నీ నేను లోతు చెప్పకూడదున్నా. ఒక ఇష్యూలో పొట్లం పడితే రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాయిస్ రాదు బయటికి. ఇప్పుడు కూడా ఎస్ఎస్ మాల్లో పడింటుంది కాబట్టి అతని వాయిస్ బయటికి రాదు. నేను చెప్పలే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు నీకు ఒక. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజని హైకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో హాజరై పాస్పోర్ట్ను అప్పగించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని, అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. రెడ్ బుక్ ఇప్పుడు బ్లడ్ బుక్గా మారిందని, ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. రోజున మీ శాఖ ఈ స్థాయికి దిగజారి ఇంత ఫెయిలియర్ ర్యాంకింగ్ కి వెళ్ళిందంటే దానికి కారణం మీ రెడ్ బుక్, మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రెడ్ బుకే. ఎందుకంటే సామాన్య ప్రజలకు న్యాయం చేసేది మీరు ఎప్పుడో పక్కన పెట్టేశారు. మీరు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వెంబడించడం, వాళ్ళని అక్రమంగా ఏదో విధంగా అరెస్టులు చేయాలి, కేసులు పెట్టాలి, వేధించాలనేటువంటి ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇది చేసి దానికి ఒక పేరు పెడతారు. దాన్నే ఇందాక అనుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ కేసు అనుకోవచ్చు. ఇంకో కట్టు కథకి ప్రాణం పోసి దాన్ని ఎఫ్ఐఆర్ కట్టి దాన్ని ఏసీబీ కేసు అంటారు. ఇంకో కట్టు కథకి ప్రాణం పోసి దాన్ని ఇంకో కేసు అంటారు. ఇలా ఎంతవరకు దిగజారారంటే ఆఖరికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి బయటకు వస్తుంటే మా మీదే దాడి చేసి, మా కారు మీద దాడి చేసి, మా కారు మీద మీరే దాడి చేసి గుడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తున్నటువంటి మా మీద, నా మీద కేసు కట్టి, మా కార్యకర్తలు మా నాయకుల మీద కేసు కడతారు. మీరు ఇలా విసిగిస్తూనే ఉన్నారు, ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కానీ మీకు చెప్తున్నాం, మేము భయపడం. వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కాజ్ మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నా, మీరు ఇచ్చినటువంటి మోసం చేసి అబద్ధపు హామీలు ఇచ్చినటువంటి ప్రతి హామీ మీరు నెరవేర్చకపోతే ప్రజల కష్టాలు మేము చూస్తూ ఊరుకోం. వాళ్ళ కోసం పోరాడతాం. అవసరమైతే రోడ్లు ఎక్కుతాం, ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం. ప్రతి కాజ్ కోసం, పేదవాడి కోసం పని చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని హెచ్చరిస్తున్నాను. ఒక క్షణం ఎన్నిసార్లు తిప్పుండేదాన్ని మిమ్మల్ని మీ ఊహకే వదిలేస్తున్నాం. అది మా మంచితనం. మేము ప్రజలకు న్యాయం చేయాలనుకున్నాం, ప్రజలకు మంచి చేయాలనుకున్నాం, ఏదున్నా ప్రజల్లోంచే తేల్చుకోవాలనుకున్నాం. మీలా కాదు. కృష్ణా జిల్లా పామారు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాల ఆరోపణలు ఖండిస్తూ టీడీపీ బలమైన క్యాడర్ కలిగిన పార్టీ అన్నారు. ఇక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధిదారులకు సహాయం అందిస్తున్నామన్నారు. గంజాయి నిర్మూలనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. అటు ప్రజావేదిక వద్దకు కానివ్వండి, ఆ తర్వాత క్యాడర్ మీటింగ్లో కానివ్వండి, చాలా చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి, అదేవిధంగా అధికార యంత్రాంగానికి అందరికి కూడా చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు
పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున. రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అమరావతి ఉండాలి, 30,000 ఎకరాలన్నా కావాలి, సెంటర్గా ఉంది, దీన్ని మేము ఆమోదిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా వాళ్ళ లీడర్స్తో 2019 ఎన్నికల ముందు పదే నేను ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టలా, నేను అమరావతికి ముమ్మాటికి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు. అయిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. మీరు జేపీ వెంచర్స్ అని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా ఎవరికి అప్పచెప్పి ఎవరిని సంబంధం లేకుండా, ఏ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు, ఆ రోజున పోలీసులకు సంబంధం లేదు, రెవెన్యూకి సంబంధం లేదు, ఓన్లీ వీళ్ళకే సంబంధం. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తోలుకున్నారు. వీళ్ళు దోపిడీ చేశారు, వీళ్ళు చేసి మమ్మల్ని అంటామన్నారు. ఈరోజు రండి, కార్మికులు లేకపోతే అప్పుడు అడగండి, మమ్మల్ని నిలబెట్టండి. ఈరోజు కార్మికులు చాలా సంతోషంగా ఉన్నారు. మీరైతే 5 సంవత్సరాలు ఎక్కడా కూడా మీరు ఎందుకు చేయలే పోర్టుని? మీరు చేస్తామని చెప్పారుగా. ఈరోజు పోర్టు పరుగులు పెట్టిస్తా ఉన్నాం. త్వరలోనే ఖచ్చితంగా మీరు ఏం మాట్లాడినా మేమే రేపు పోర్టుని ప్రారంభించబోతున్నాం. దీంట్లో ఎలాంటి రాజీ పడేటువంటి పక్షం లేదు. అదే నాకే మొదలెట్టామంట మేము. ఇది ఒక విచిత్రమైన పాయింట్. ఆ పిచ్చిగాన్ని మాకెందుకు? అందరూ ప్రశాంతంగా ఉండరు. ఇప్పుడు మాకు కావాల్సింది శాంతి భద్రతల విషయంలో మేము ఎప్పుడు కూడా రాజీ పడేది లేదు. ఈ రాష్ట్రంలో కాదు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆ రోజున ఎప్పుడు కూడా కర్ఫ్యూ ఉండదు ఆనాడు హైదరాబాద్లో. అలాంటి కర్ఫ్యూ లేకుండా, మతకాలం లేకుండా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో రక్తం పారుతూ ఉండేది. రక్తం పారిన చోట కలం బట్టి మరి వాళ్ళందరం కూడా విద్య వైపు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్నేహపూర్వక వాతావరణానికి నిదర్శనంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని ఆయన నివాసంలో సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఇక ముక్కుకు శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ భేటీలో ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధం స్పష్టంగా కనిపించగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, సంక్షేమ కార్యక్రమాలపై కూడా స్వల్పంగా చర్చించినట్లు సమాచారం. పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గంపలగూడెం మండలంలోని 15 గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు 3,52,484 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు పాల్గొన్నారు. వైద్యం కోసం ఇబ్బందులు పడ్డ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, పేదవారికి ఆర్థికంగా కూడా సహాయం చేయాలని చెప్పేసి ఈరోజు మనకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ పోయి ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఆర్థికంగా ఆదుకుంటున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే తిరువూరు నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ప్రతి పేదవాడికి కూడా కార్యక్రమాలు కానీ గ్రామాల అభివృద్ధి కానీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు కొలికిపూడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గంపలగూడెం మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మా ద్వారా, అంటే కొలికిపూడి శ్రీనివాసరావు గారి అయినటువంటి మా టీం ద్వారా ఇవ్వటం అనేది మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము. దీన్ని మేము ఆయనకి ఎంతో రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు గంపలగూడెం మండలంలో 27వ విడత వచ్చినటువంటి దాదాపు 15 గ్రామాల్లోని 15 మందికి చెక్కులు వచ్చాయండి. దీనికి 3,52,484 రూపాయలు చెక్కుల రూపంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించడం జరుగుతుంది. దీనికి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారికి మేము ఎంతగానో మమ్మల్ని కూడా ఈ ప్రతి పేదవాడికి సహాయం చేసే దానిలో భాగస్వామ్యం చేసినందుకు కొలికిపూడి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియకుంటున్నాము. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, థ్యాంక్ యూ సీఎం సార్.
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లె మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను వీక్షించేందుకు నియోజకవర్గ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి దర్శనం చేసుకుని వేద పండితుల ఆశీర్వాదాలు పొందారు. దేవాలయ చైర్మన్ పంద్రా సునీల్, పంద్రా నరేంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయి కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని, నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమం వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఈరోజు యువత అంతా కూడా అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వాలు, రాష్ట్రం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అధికారంలో రావడం కోసం ఎలక్షన్లో ముందుగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే మీకందరూ కూడా ఉపాధి కల్పిస్తాం, నిరుద్యోగ వృద్ధి ఇస్తాం, ఉపాధి కల్పించలేకపోయినా మాకు చేత కాకపోయినా కనీసం నిరుద్యోగ వృద్ధి అయినా ఇస్తామని చెప్పి అనేక మాటలు చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒకటి కూడా అమలు పరిచే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాలు కనిపించట్లేదు. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన యొక్క పుత్రుడు నారా లోకేష్ గారు యోగాలో పాదయాత్ర చేసే సందర్భంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖల పోస్టులను కూడా భర్తీ చేసి తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. మరి ఒకరికన్నా ఉద్యోగ ఉపాధి కల్పించామని చెప్పి ఈ సందర్భంగా మేము ఏవైపుగా ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని అడుగుతున్నాం. మరి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, కనీసం నిరుద్యోగ వృద్ధి అయినా ఇచ్చావను నారా లోకేష్ అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. కావున ఇప్పటికన్నా మేల్కొని చెప్పి మీరు వెంటనే నిరుద్యోగులు ఇచ్చిన హామీల్లో అమలు పరచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వారు ఇచ్చినటువంటి మాటలు మర్చిపోయారు. కానీ వాటి అన్నిటి కూడా మనం సాధించాలంటే, మన యొక్క హక్కులు మనం సాధించాలంటే నిరుద్యోగులు, యువత అంతా కూడా, విద్యార్థి అందరూ కూడా ఐక్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం పైన పోరాటాలు చేయాలని చెప్పి సందర్భం కావాలని చెప్పి. తిరుపతి జిల్లా నాగలాపురంలోని టీటీడీ అనుబంధ శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు స్వామివారిని మత్స్యపందిరి వాహనంపై గ్రామోత్సవాల్లో ఊరేగించారు. ఇక మాడవీధుల్లో స్వామివారు భక్తులకు దర్శనమివ్వగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. అధికారులు సమర్థంగా ఏర్పాట్లు చేయడంతో ఉత్సవాలు విజయవంతంగా సాగుతున్నాయి. यज्ञस्य मीयते यस्य व्रत्ये हन्पत्न्यनालम्भुता भवति तामपरुध्य यजेत सर्वेणैव यज्ञेन यजते तामिष्टोपह्वयेत अमोहमस्मि सा त्वं योरहं पृथिवी त्वं.
పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండల కేంద్రంలో పోలీసులు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాధవారెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐ హేమలత ఆధ్వర్యంలో సిబ్బంది వేగం కన్నా ప్రాణం మిన్నా హెల్మెట్ పెట్టుకో, ప్రాణం కాపాడుకో వంటి నినాదాలతో ప్రజలకు ద్విచక్ర వాహనదారులకు జాగృతి కల్పించారు. ఇక రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. హెల్మెట్ అనేది మీ ప్రాణానికి చాలా రక్షణగా ఉంటుంది. ఓకే క్యారీ చేసుకోండి. ఇంటికి ఆధారం మీరే అయి ఉంటాను. మరి మీరు ఎక్కడ వెళ్ళి ఏదైనా యాక్సిడెంట్ జరిగిందంటే మా ఇంట్లో అందరితో కొత్త ఆలోచన చేయండి. అది మీ సేఫ్ కోసం పెట్టింది గవర్నమెంట్ మాత్రం. మీ కుటుంబానికి రక్షణగా ఉన్నాను. దయచేసి హెల్మెట్ అనేది మీ ప్రాణానికి చాలా రక్షణగా ఉంటుంది. ఓకే క్యారీ చేసుకోండి. ఇంటికి ఆధారం మీరే అయి ఉంటాను. హెల్మెట్ అనేది మీ ప్రాణానికి చాలా రక్షణగా ఉంటుంది. ఓకే క్యారీ చేసుకోండి. ఇంటికి ఆధారం మీరే అయి ఉంటాను. మరి మీరు ఎక్కడ వెళ్ళి ఏదైనా యాక్సిడెంట్ జరిగిందంటే కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరిపై ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వార్షిక కళ్యాణోత్సవాలు పుష్పయాగంతో ఘనంగా ముగిశాయి. నిత్య కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పాలతో అలంకరించి వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంలో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో ఎస్ఎన్ సూర్య, చక్రధర్రావు, చైర్మన్ ఐవి రోహిత్ తదితరులు పాల్గొన్నారు. Bulletin updates, keep watching A1 TV Telugu News.